చెప్పాలి, మాటలు లేవు. అంత అద్భుతమైన కంపోజిషన్. వాట్ ఎ ఫీల్. బాణీలోనే కాదు, పాట పాడే పద్ధతిలో కూడా అంత ఫీల్ కనబడుతుంది. హ్యాట్స్ ఆఫ్ టు ద సింగర్ శ్రీరామ్ ప్రభు గారు. అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పే విషయమే మళ్ళీ మర్చిపోతానని మనం ముందే చెప్పేస్తుంటాను. మా ఛానల్లో జాయిన్ ఎక్కడుంది అని అడుగుతున్నారు. మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేయగానే అదిగో హోమ్ పేజ్ అట్లా వస్తుంది. సబ్స్క్రైబ్ పక్కన జాయిన్, ఓకేనా? సో జాయిన్ పై క్లిక్ చేయండి. 2 నిమిషాల వీడియో కనబడుతుంది, పూర్తిగా చూడండి. వివరాలన్నీ ఉన్నాయి అందులో. ఇక్కడ చాలా క్లుప్తంగా చెప్పేస్తున్నాను. నేను రూపొందించిన కోర్సులు ఉంటాయి మీరు మెంబర్స్ అయిన తర్వాత. కీబోర్డ్ కోర్స్ ఒకటి ఉంది, అలాగే పోయిన మాసం జూన్ 2025లోనే పూర్తయింది. ఫ్లూట్ అడ్వాన్స్ లెవెల్ కోర్స్ కూడా అయిపోయింది. దీని తర్వాత గిటార్ కోర్సు లేకపోతే మ్యూజిక్ థియరీ కోర్సు స్టార్ట్ అవ్వబోతున్నాయి. వచ్చే సంవత్సరం కర్ణాటక శాస్త్రీయ సంగీతం గాత్రం వోకల్ ప్రారంభం కాబోతుంది. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, ఒక చక్కటి సంగీతపరమైనటువంటి ప్రయోజనకరమైన ఉపయోగకరమైనటువంటి సంగీత సంకలనాన్ని మీరు కోల్పోతున్నారు. యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్. ఇక ఈ పాట గురించి ఏం చెప్పాలి, అందుకే ఫస్టే చెప్పేసాను, మాటలు లేవు. సో నువ్వే కావాలి సినిమాలోది. ఐ థింక్ ఈ సినిమాలో నేను స్వర విశ్లేషణ చేస్తున్న 2వ పాట. కళ్ళనోల కళ్ళు పెట్టి చూడవేందుకు ఆ పాట చేశాను. మళ్ళీ ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను. 12 మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టు ఉంటుంది. సిరివెన్నెల గారి అమోఘమైన గీత రచన. నా భూతో నా భవిష్యత్ అలాంటి వర్డ్స్ యూజ్ చేశారు ఆయన. కోటి గారి సంగీతం, శ్రీరామ్ ప్రభు గారి గానం, గోపిక పూర్ణిమ గారు ఆ మధ్యలో ఫీమేల్ లీడ్ అంటే హమ్మింగ్స్ రాగాలు పాడతారు ఆవిడ. సో శ్రీరామ్ ప్రభు గారు ఎందుకనో మరి తర్వాత ఎక్కువ సినిమాల్లో ఆయన వాయిస్ వినపడలేదంటే నువ్వు నాకు నచ్చేవలో పాడినట్టు గుర్తు. ఎస్, అది కూడా కోటి గారి సంగీత దర్శకత్వంలోనే. మరి తర్వాత ఎక్కువ సంవత్సరాలు ఆయన పేరు వినపడినట్లేదు, ఆయన గొంతు వినపడలేదు. మరి ఏమయ్యారో మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఓకే, సో ఇది 5 శృతులు ఉన్నది. జీ స్వచ్ఛమైనటువంటి మైనర్ స్కేల్, వెస్ట్రన్ మ్యూజిక్లో మైనర్ స్కేల్ అనగా నాట భైరవి మెట్లు మాత్రమే, రాగం అనుకోకండి. చతురస్ర జాతికి చెందినటువంటి నడక. దీన్ని తగ్గచ్చు. సో 4/4 అంటారు. ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. మొట్టమొదటి మనకి ఒక సింత్ ఇచ్చారు. యాడ్ లిబ్ అనమాట, అంటే రిథమ్ టెంపో ఉండవు. ఒకసారి మెట్లు చూసేద్దామా. ఓకే, సరి ఇది పైన పాడతాం. సరి ఈ నీప అనేది పైన వస్తుంది. కోరస్ తర్వాత రే స నీ స ప ని ద. భలే వెంటనే స్ట్రింగ్స్ పార్ట్స్ ఇచ్చారు. అన్న తర్వాత మళ్ళీ స్ట్రింగ్ రన్, అంటే స్ట్రింగ్స్ యొక్క పరుగు ఎక్కడి నుంచి, ఈ సా నుంచి ఈ గా వరకు. సరి గ మ ప ద ని స. మళ్ళీ ఈ స్థాయి నుంచి చూస్తే రే గ మ ప ద ని స రే గ, అట్లా ఒక పెద్ద రన్ ఇచ్చారు. దీని తర్వాత ఈ వీడియో మొదట్లో నేను వాయించినట్టుగా మ్యూట్ గిటార్ పై కార్డ్స్. సో జీ మైనర్ కార్డ్, తర్వాత ఈ ఫ్లాట్,
తర్వాత ఎఫ్ మేజర్. ఈ 3 కార్డ్స్ తోటి చక్కగా ఈ 3 కార్డ్స్ తోటి చక్కగా ఒక రిథమ్ ప్యాటర్న్ లా క్రియేట్ చేశారు. బీట్ కూడా స్టార్ట్ అవుతుంది. దీని తర్వాత మీ అందరికీ తెలుసున్నదే ఒక థీమ్ బిట్ లాగా అనుకోవచ్చు. తర్వాత విజిల్ పై వచ్చేటువంటి ఆ స్వరాలు గరీస 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 అంటే గ రీ స అనేది 5 సార్లు గరీస 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 గరీస. ఇది అయిన వెంటనే మనకి పల్లవి స్టార్ట్ అవుతుంది. శ్రీరామ్ ప్రభు గారు మొదలు పెడతారు. రే గరి రే గరి రే గరి రే గరి రే గరి రే స స సరి సని సని స సని ని గరి మగ రే స స అంటే రి గరి అనేది 5 సార్లు. సని ని గరి మగ రే స స. ఓకే, మళ్ళీ మధ్యలో చిన్న గ్యాప్, రిథమ్ వస్తుంటుంది. రెండోసారి ఏం చేశారంటే చిన్న తేడా, సని నిగరి రే మగ రే స స. ఫస్ట్ టైం నిగరి మగ అన్నారు, రెండోసారి నిగరి రిమగ అన్నారు. చిన్న తేడా. వెంటనే బి ఫ్లాట్ మేజర్ చూపించారు, అనగా రిలేటివ్ మేజర్ కార్డ్. రిలేటివ్ మేజర్ అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటే మీరు కీబోర్డ్ కోర్సు నేర్చుకోవాలి. అందుకే చెప్పాను, ఎన్నో ప్రయోజనాలు ఉన్నటువంటి కోర్సులు ఉన్నాయి ఈ ఛానల్లో. మీరు మెంబర్స్ అయితే అంటే జాయిన్ అయిన తర్వాత మీరు ఏమవుతారు, మెంబర్స్ అవుతారు. ఈ ఛానల్లో మెంబర్షిప్ పొందుతారు, సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. అప్పుడు మెంబర్స్ ఓన్లీ కంటెంట్ అంటే మెంబర్స్ కోసం మాత్రమే ఓపెన్ అయ్యేటువంటి వీడియోస్ ఉంటాయి. ఆ కీబోర్డ్ కోర్స్ వీడియోస్, ఫ్లూట్ కోర్స్ వీడియోస్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఆ రిలేటివ్ మేజర్ కార్డ్ ఇచ్చారు. అక్కడి నుంచి స్వరాలు అనుపల్లవి ఫస్ట్ది పమప అని తీసుకుంటే సరిగ్గా వస్తుంది. పమ అని మళ్ళీ డ్రాప్, ఆ డ్రాప్ ఎక్కడికి గా పమ పద ప మగ మగ గా ప. ఆహా, ఈ గా నుంచి పా స్లైడ్. సో ఈ కార్డ్ అయిన తర్వాత కోరస్ వెనకాల గసని అని ఇచ్చారు. తర్వాత పద ప మగ మగ గా ప. రెండోసారి ప ప ప మవ అన్నారు. పద ప మగ రే గ రే గ ప మ రి రే గ రి స ని ని గ రి రి మ రి స స. వాహ్ వాహ్, ఓకేనా? సో అనుపల మొత్తం చూద్దాం. సారీ, అనగానే మళ్ళీ ఆ విజిల్ బిట్ వస్తుంది. అవుతుండగానే ఈయన రేసగా అని స్లైడ్. వావ్, ఫ్యాంటాస్టిక్. ఆ ఫీల్ చూసారా? నేను ప్లే చేస్తూ ఉండగానే ఎంత గొప్ప ఫీల్ వస్తుంది, ఫీల్ కలుగుతోంది. అంటే బాణీలో దమ్ముంది, ప్లస్ నేను వీడియో మొదట్లో చెప్పినట్టు
పాడే పద్ధతిలో ఒక ఫీల్. అంటే సింగర్స్ అందరూ ఫీల్తోనే పాడతారు, మిగతా వాళ్ళని ఏదో తక్కువ చేసి చెప్తున్నాను అనుకోకండి. బట్ ఈ పాట విన్నప్పుడు నాకు అప్పట్లో ఏమనిపించిందంటే, మనం 90స్లో ఎంటీవీ అని చూసేవాళ్ళం. ఎంటీవీలో చాలా పాటలు రెగ్యులర్గా వస్తూనే ఉండేవి 24 hours. అందులో మనం ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ సింగర్స్ మైక్ ముందు పాడినప్పుడు వాళ్ళు, అంటే అక్కడ సినిమా పాటలు అనేవి ఉండవు కదా, వేరే దేశాల్లో వేరే ఖండాల్లో, ముఖ్యంగా పాశ్చాత్య ఖండాల్లో కానీ దేశాల్లో కానీ సినిమా పాటలు అనేవి ఉండవు. అంటే సినిమా కోసం కంపోజ్ చేసిన పాటలు అనేవి ఉండవు. అన్నీ కూడా ప్రైవేట్ ఆల్బమ్స్. అంటే ఒక ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళకి ఇష్టానుసారం వాళ్ళకి నచ్చినట్టుగా లిరిక్స్ రాసుకొని పాటలు రిలీజ్ చేస్తుంటారు. సో అందుకని ఒక క్రియేటివ్ లిబర్టీ ఉంటుంది కదా అన్నప్పుడు. ఇప్పుడు సినిమా అన్నప్పుడు ఒక సందర్భానికి కట్టుబడి బాణీ తయారు చేయాలి, ఒక సిచ్యువేషన్ తగ్గట్టుగా బాణీ తయారు చేయాలి. బట్ ప్రైవేట్ సాంగ్ అనేప్పటికీ ఒక వ్యక్తి చేసుకునే పాట కాబట్టి వాళ్ళ టేస్ట్కి, అంటే వాళ్ళ అభిరుచికి అనుగుణంగా వాళ్ళు కంపోజ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం ఫీల్ అనుకున్నారో ఆ ఫీల్తో బ్రహ్మాండంగా పాడతారు. ఖచ్చితంగా అది జరుగుతుంది. అంటే సినిమా పాటలో ఒక చిన్న లిమిటేషన్ ఉంటుంది, ఆ సందర్భానికి తగ్గట్టుగానే పాడాలి, ఆ భావం వస్తేనే అది పండుతుంది. సో సింగర్కి ఒక ట్యూన్ ఇస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా సిచ్యువేషన్ తగ్గట్టుగానే చేయాలి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, సినిమా పాటలు అనేప్పటికీ కంపోజర్స్కి క్రియేటివ్ లిబర్టీలో కొన్ని రూల్స్ ఉంటాయి, ఎక్కువ స్వేచ్ఛ ఉండదు. బట్ ప్రైవేట్ సాంగ్ అనేప్పటికీ అది దేనికి సంబంధించింది కాదు కాబట్టి, ఒకళ్ళ అప్రూవల్ అనేది ఒక మనిషికి అక్కర్లేదు కాబట్టి వీళ్ళ క్రియేటివ్ లిబర్టీ 100% ఉంటుంది. సో ఆ పాడే ఫీల్ అప్పట్లో ఎంటీవీ పాటలు వింటుంటే, చూస్తుంటే, ముఖ్యంగా సింగర్స్ని, గాయకుల్ని, వాళ్ళ సొంత కంపోజిషన్ కాబట్టి ఎంత ఫీల్తో పాడేవారో అలాంటి ఒక ఫీల్ ఈ శ్రీరామ్ ప్రభు గారి గానంలో నాకు అనిపించిందని చెప్తున్నాను. అది విషయం. మళ్ళీ చెప్పేది ఏంటంటే, మిగతా సింగర్స్ తక్కువ అని నా ఉద్దేశం కాదు, దయచేసి అలా అనుకోవద్దు. ఈయన గొప్పతనం మాత్రమే నేను చెప్తున్నాను, బాణీ గొప్పతనం ఆఫ్ కోర్స్. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఆ విజిల్ మళ్ళీ వచ్చింది కదా, గోపికా పూర్ణిమ గారు పాడినటువంటి హమ్మింగ్ ఇక్కడ చూస్తాం మనం. అది 2 సార్లు. ఈ మధ్యలో నాకు ఎందుకనో మృదంగ తరంగ యూజ్ చేసి, అంటే తబలా టోన్ లాంటిది సింథసైజర్లో తీసుకుని ఉంటారు. ఈవిడ ఒక లైన్ పాడిన తర్వాత ఆ 3 స్వరాలు, అంటే అది ఎఫ్ మేజర్ కార్డుల నోట్స్, ఆ 3 స్వరాలు మాత్రమే ఆ తబలా లాంటి టోన్లో ఇచ్చినట్టు నాకు అనిపించింది. సరే, మధ్యపల్లి మళ్ళీ పాడతారు శ్రీరామ్ ప్రభు గారు. రెండో సంగీతంలో మళ్ళీ సింత్ చూస్తాం మనం స్టార్టింగ్. అదేంటంటే రే గ మ పద పస పద మ పగ స గ రి మ రి గ సరి. ఇది 2 సార్లు. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక స్వరం సా. ఇది అయ్యాక ఒక చక్కటి పియానో బిట్, 2 కార్డ్స్ ఉంటాయి అందులో, ఒకటి జీ మైనర్, 2 ఎఫ్ మేజర్. రెండోసారి ఏం చేశారంటే, ఇంకా గా నుంచి సా మీద దించకుండా గా దగ్గర వదిలేశారు. రెండోసారి ఇంకా ఆ సా ఉండదు చివరిలో. ఎస్, ఇంకొక చిన్న హమ్మింగ్ చెప్పి ఇక్కడ ఆపేస్తున్నాను. ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదు అనుకోకండి. గోపికా పూర్ణిమ గారు పాడినటువంటి మరొక హమ్మింగ్, అంటే ఇంక చరణం మొదలవుతుంది అనగా సరే గదా పని నీనే మమ పదప. ఇక్కడ మళ్ళీ కార్డ్స్ ఉపయోగించారు.
మాత్రం పార్ట్స్ వినబడతాయి. ఎస్ యా. సో కార్డ్స్ మొత్తంగా చూస్తే మనం జీ మైనర్, ఎఫ్ మేజర్, బి ఫ్లాట్ మేజర్, అలాగే ఫస్ట్ మ్యూట్ గిటార్ మీద మనకి ఈ ఫ్లాట్, మళ్ళీ ఎఫ్, అంతే. ఎస్ దట్స్ ఆల్. ఈ 4 కార్డ్స్ ఉంటాయి మొత్తం పాటలో. జీ మైనర్, ఈ ఫ్లాట్, ఎఫ్, అలాగే బి ఫ్లాట్. యా. సో ఏదైనా మిస్ అయ్యానో చూద్దాం ఉండండి. ఫస్ట్ సింత్, తర్వాత కోరస్, తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్ పార్ట్స్. స్ట్రింగ్స్ ఒకసారి వాయించి చూపిస్తే బెస్ట్ ఏమో కదా. సారీ. అది స్ట్రింగ్స్ మొత్తంగా. తర్వాత మ్యూట్ గిటార్ బిట్ వచ్చింది, విజిల్, తర్వాత పల్లవి, మధ్యలో రిథమ్, మళ్ళీ అదే లైన్, బి ఫ్లాట్ మేజర్, రిలేటివ్ మేజర్ కార్డు, కోరస్ బిట్, మళ్ళీ అనుపల్లవి, మళ్ళీ విజిల్ బిట్. ఓకే, మళ్ళీ విజిల్ గోపిక పూర్ణిమ గారు పాడింది. తర్వాత మృదంగ తరంగం మీద బిట్, మళ్ళీ మధ్య పల్లవి, రెండో సంగీతం సింత్, పియానో బిట్, మళ్ళీ గోపిక పూర్ణిమ గారు పాడినటువంటి హమ్. సరే ఒకసారి పల్లవి వాయించేద్దాం, ఎందుకంటే వదలబుద్ధి అవ్వట్లేదు, అలా ఉంటుంది బాణి. ఎస్, ఒకసారి ప్లే చేసేస్తే. ఎస్. సో ఈ మొదటి భాగంలో ఇంతవరకే. మళ్ళీ రెండో భాగంలో కలుద్దాం. అంతవరకు ఇక్కడ దాకా నేర్చుకున్నది అభ్యాసం చేసుకోండి. సెలవు, నమస్కారం.